అమీన్పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు ఉద్దేశపూర్వకంగా ముంచి తమకు అన్యాయం చేస్తున్నారని అమీన్పూర్ ప్లాట్ల ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యను చెప్పుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్కు ఫోన్లో మాట్లాడి అతి తొందరలోనే పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అమీన్పూర్లో పర్యటించారు. అదే సమయంలో ఇరిగేషన్ అధికారులు సమస్య ఉన్న అమీన్పూర్ పెద్ద చెరువు కాకుండా పక్కనే ఉన్న కొత్త చెరువుకు చూపించారని, సమస్యను పక్కదారి పట్టించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు. అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు. అమీన్పుర పెద్ద చెరువు నీరు మా ఫ్లాట్లలోకి వచ్చేసి మమ్మల్ని ముంచేయటం వలన ఆ విషయాన్ని పరిశీలించడానికి సంగారెడ్డి కలెక్టర్ మేడం గారు నిన్న విచ్చేసినారు. అట్టి సందర్భంగా కొంత ఏరియా ఎగువ భాగాన ఉన్న ఏరియాలో ఉన్న ఇళ్ల దగ్గర మేడం గారు చూపించారు. కానీ అసలు దిగువ భాగాన పెద్ద చెరువు యొక్క అలుగులు కానీ తూములు కానీ ఇవి ఏవి కాడ ఆవిడ వచ్చిన ఇన్స్పెక్షను పెద్ద చెరువుని ఇన్స్పెక్షన్ చేయడానికి అలుగులు ఎక్కడ ఉన్నాయి తూములు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుందామని వచ్చిన మేడం గారికి అసలు పెద్ద చెరువుని చూపించుకోకుండా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దారి మళ్లించి చెరువు కట్ట కింద నుంచి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి కొత్త చెరువుకి చెరువు కట్ట కింద నుంచి చెరువు కట్ట పైన అసలు మేడం గారికి నడిపించలేదు, చూపించలేదు. చెరువుని చూపించలేదు, అసలు పెద్ద చెరువుని చూపించుకోకుండా చెరువు కట్ట కింద నుంచి కొత్త చెరువు దగ్గర తీసుకెళ్లారు. కొత్త చెరువు అనేది ఒక 5-10 ఎకరాల చెరువు. అది దాంట్లో అక్కడ అలుగుని చూపిస్తున్నారు. మాకు కావలసింది పెద్ద చెరువు యొక్క అలుగులు, పెద్ద చెరువు యొక్క తూములు చూపించాలి, అక్కడ విషయాన్ని తెలియజేయాలి. అలా తెలియజేయకోకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం గారిని కొత్త చెరువుకి సంబంధించిన అలుగులు చూపించారు. ఇది చాలా మిస్గైడ్ చేస్తున్నారు మేడం గారిని. ఇది దయచేసి మేడం గారి దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా కుట్రపూరితంగా ఇరిగేషన్ వాళ్ళు ప్రతిదీ కాడ మమ్మల్ని ముంచే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. ప్రభుత్వము తీవ్రంగా స్పందించి మాకు న్యాయం చేయాలి. ఇరిగేషన్ అధికారులు చేస్తున్న పొరపాట్లని, వాళ్ళు చేసిన తప్పిదాలని మీరు సరిచేసి మా 5,000 ఫ్లాట్ ఓనర్స్ అందరి కాడ మీరు న్యాయం చేయాలి. ఇది మా కష్టార్జితంతో ఎన్నో సంవత్సరాల ఆశల కోసము, మా పిల్లల భవిష్యత్తు కోసము, పెళ్ళిళ్ళు పేరెంటాల కోసము, మా యొక్క రిటైర్మెంట్ లైఫ్ని మేము లీడ్ చేయటం కోసము కొనుక్కున్న స్థలాలు ఇవన్నీ ఈ విధంగా నీళ్లు పాలు చేయడానికి ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా చేస్తున్నారు.